బాలిక కేసు వివాదాస్పదమవుతోంది. రవి స్టేటస్ చూసావా? మన ఏదో ముగ్గురు పిల్లల్లో ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ జరిగిందని వార్తల్లో చూపించినారు కదా, వీడు కూడా అదే స్టోరీ పెట్టినాడు ఈ రోజు. అవునరా, నేను చూసిన ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది అది. హాయ్ రా, ఏంద్రా స్టోరీ పెట్టినావు? రే అదేరా, మన చిన్నపిల్లని ఫిజికల్ గా అబ్యూస్ చేస్తారు కదా, దాని గురించి. ఓహో, ఇప్పుడు స్టోరీ పెడితే జనాలు మారిపోతారా? రే స్టోరీ పెట్టింది ఆ ఇష్యూ గురించి ఒకటి తెలుసుకోవాలని, ఇంకా సొసైటీలో ఇట్లాంటి సిచ్యువేషన్ అని చెప్పడానికి అంతే. మరి ఎట్లయితే ఇప్పుడు తప్పేవాడు అంటావు? ఇంకెవరు అంటావు? ఆ పిల్లలదేరా. రే మీకు తెలిసినంత వరకు తప్ప చిన్నపిల్లలదేరా, నేను ఒప్పుకుంటా, కానీ మీకు తెలియని రీజన్స్ చాలా ఉన్నాయి. ఏంటి రవి? రే పాన్ సైడ్స్ ఇంకా వాళ్ళ పేరెంట్సే దీనికి మెయిన్ రీజన్ రా. రే అదేలారా, ఇంత చిన్న వయసుకు వాళ్ళకి ఇంత లోకజ్ఞానం ఎట్లా వస్తుంది అనుకుంటున్నావు? ఇది ఒక్కటి చాలు. అవునా? వాళ్ళ పిల్లలు ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నారని పట్టించుకుని తల్లిదండ్రులదే తప్పే. ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా వెబ్సైట్ ని ఈజీగా యాక్సెస్ చేస్తున్నారా, ఆ వెబ్సైట్స్ దే తప్పే. ఏ వయసులో ఏం చేయాలి ఏం చేయకూడదని తెలుసుకోవాలని చిన్నపిల్లలే తప్పే. కరెక్టరా? నువ్వు చెప్పింది నిజమేరా. మరి దీనికి సొల్యూషన్ ఏమంటావు? పేరెంట్స్ ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచించకుండా వాళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచిస్తే అదే పెద్ద సొల్యూషన్ రా.